నమస్తే అండి అన్నపూర్ణ గారు. నమస్తే సార్. ఎలా ఉన్నారమ్మా? బాగున్నాను సార్. వ్యాపారం ఎలా సాగుతుంది? బాగానే ఉన్నాయి సార్. మీ ఊరు మీ సంఘం గురించి ఏమన్నా కొంచెం వివరాలు చెప్తారా? మా ఊరు ఇంపార్టెంట్. మాది అన్నపూర్ణ ఎస్హెచ్ గ్రూప్లో నేను ఒక సభ్యురాలనండి. రైట్ అండి. ఇప్పుడు మరి మీరు సంఘంలో సభ్యురాలుగా ఉండి ఈరోజు పెద్ద స్థాయిలో ఇంత వ్యాపారం పెట్టడానికి మీకు ప్రేరణ కలిగించినటువంటి విషయం ఏంటి? ఎలా మీరు ఈ వ్యాపారంలోకి వచ్చారు? అదే సార్, మేము ఫస్ట్ మాకు డిఆర్డిఏ నుంచి లోన్ వచ్చిందండి. వస్తే అది కొంచెం ఇంట్లో ఆర్థిక ఇబ్బందుల వల్ల ఖర్చు పెట్టడం జరిగిందండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక లోన్ కూడా వచ్చింది. వచ్చిన తర్వాత ఇంక ఇలా కాదు, లోన్ తీసుకుని ఇంట్లో ఖర్చు పెట్టేసుకుంటున్నాము, ఇలా కాకుండా ఏదో ఒకటి మనం ఉపాధి చూసుకోవాలనే మార్గంలోకి ఆలోచిస్తే అప్పుడు జూట్ బ్యాగులు, క్లాత్ బ్యాగులు తయారు చేస్తే బాగుంటుంది ఇంట్లో ఉండి అని అనిపించింది సార్. అప్పుడు అంటే ఇంతకుముందు మీరు ఈ పని ఏమన్నా చేశారా, లేకపోతే మీకు ఎవరన్నా ఈ పని చేయండి అని ఏమన్నా సలహా ఇచ్చారా డిపార్ట్మెంట్ నుంచి కానీ, లేకపోతే మీ స్నేహితులు? ఫస్ట్ లోన్ తీసుకుని ఖర్చు పెట్టేసామండి. నెక్స్ట్ లోన్ తీసుకున్నప్పుడు మాత్రం మనకి డిపార్ట్మెంట్ నుంచి చెప్పారండి, మీరు ఇలాగా తీసుకుని ఖర్చు పెట్టేసుకుని కట్టడం కాదు, మీరు ఏదో ఒకటి ఉపాధి వచ్చేది మీరు చేయగలిగితే పెట్టుకుని చేసుకుంటే బాగుంటుంది, మీకు లేడీస్ చేయగలరు పచ్చళ్ళని, ఇంకా అలా మీకు ఏ స్కిల్ ఉంటే ఆ స్కిల్ చేసుకుని మార్కెటింగ్ కూడా మేము ఏమన్నా కావాలంటే సపోర్ట్ చూస్తాము అని అన్నారండి. అప్పుడు ఆలోచిస్తే నాకు జూట్ బ్యాగులు, క్లాత్ బ్యాగులు చేస్తే బాగుంటుంది అనిపించింది సార్. అయితే మరి మీరు ఈ బ్యాగులకి వాటికి సంబంధించిన మెటీరియల్, తర్వాత మార్కెటింగ్ వాటి గురించి ట్రైనింగ్ ఏమైనా తీసుకున్నారా, లేకపోతే చేస్తూనే ఇవన్నీ తెలుసుకున్నారా? అంటే ట్రైనింగ్ అంటే తీసుకున్నాను సార్. అదివరకు బైరాజు ఫౌండేషన్ ఉండేదండి, ఆ ఫౌండేషన్లో ట్రైనింగ్ తీసుకున్నామని. తీసుకున్న తర్వాత అప్పుడు ఇంకా స్టార్ట్ చేద్దాము, లోన్ తీసుకుని మన డిఆర్డిఏ సర్ప వాళ్ళు ఇచ్చిన లోన్ తోటే స్టార్ట్ చేయాలనిపించింది. దీంట్లో మనం కూడా ఎవరిని అడగకూడదు అని గవర్నమెంట్ తరఫు నుంచే లోన్ తీసుకున్నాం. అంటే మీకు డిఆర్డిఏ నుంచి ఎంత లోన్ ఇప్పించారు? బ్యాంకు ద్వారానా, లేకపోతే ఇంకా వేరే స్కీమ్స్, గవర్నమెంట్ స్కీమ్స్ ద్వారా? ఫస్ట్ మనకి అదే డ్వాక్రా వాళ్ళకి లోన్ ఇస్తున్నారు కదా సార్, దాని నుంచి తీసుకున్నామండి. మనిషికి వచ్చి 50,000 తీసుకున్నాము. కొంతమంది వేరే వేరే చేసుకున్నారు, నేనైతే ఈ క్లాత్ బ్యాగ్లో స్టార్ట్ చేశాను సార్. అంటే ఎక్కువ మొత్తంలో బ్యాంక్ నుంచి ఎప్పుడు తీసుకున్నారు లోను? ఇది ఇలాగా 50,000 తీసుకుని స్టార్ట్ చేస్తూ ఉంటుంటే కొంచెం బాగుంది అనిపించింది సార్. మార్కెటింగ్ అయ్యి కొంచెం చుట్టాలకి అయ్యి చిన్న చిన్న ఫంక్షన్ వాళ్ళకి ఇలా మేము బ్యాగ్ చేస్తున్నాం అంటే వాళ్ళు బయట ప్లాస్టిక్లు 80 అవి కొనకుండా మా దగ్గర బ్యాగ్స్ తీసుకుని పంచి పెడుతుంటే అలా అలా వచ్చినాయి సార్ ఆర్డర్లో. పబ్లిసిటీ అవుతుందండి, అప్పుడే స్టార్ట్ అయ్యింది. అవుతుంటే మాకేమో పెట్టుబడికేమో సరిపోవట్లేదు అని అప్పుడు డ్వాక్రా డిఆర్డిఏ వాళ్ళని కనిపిస్తే మేడంని అడిగితే, మీకు ఇది ఒకటే కదమ్మా ఇంకా లోన్లు ఉన్నాయి, మీకు సబ్సిడీ లోన్లు కూడా ఉన్నాయి అని చెప్పారండి. అప్పుడు మేడం వారిని అడిగితే చెప్పారు సార్, ఇలా పిఎంఈజీపీ లోన్ అనేది ఉందని చెప్తే అప్పుడు అప్లై చేశారు. ఓకే. పిఎంఈజీపీ స్కీమ్లో మీకు ఎంత లోన్ ఇచ్చారమ్మా? 10 లక్షలు ఇచ్చారు సార్ స్టార్టింగ్. 10 లక్షలతోటి నేను మెటీరియల్, రా మెటీరియల్ అంతా కూడా తీసుకుని మిషన్స్ కూడా తీసుకున్నామండి. అప్పుడు మాకు చాలా హ్యాపీగా అనిపించింది. మేము ఎక్కడ ఒక రూపాయి కూడా బయట నుంచి తెచ్చుకోక్కర్లేకపోయింది, మనకు సపోర్ట్ చాలా బాగుంది లేడీస్కి అనేది తెచ్చుకుని అప్పుడు ఇంకా బాగా పెద్ద మొత్తంలో కొంచెం స్టార్ట్ చేసింది సార్. ఇంకా అంటే మీతో పాటు ఇంకా ఎంతమందికి మీరు ఉపాధి కల్పిస్తున్నారు? ఇప్పుడు మొదట్లో నేను ఒకదాన్నే కుట్టేదాన్ని సార్. తర్వాత స్లోగా కొంచెం ఆర్డర్లో పెరగటంతో ఇద్దరిని అలా ఫస్ట్ జాయిన్ చేశానండి. తర్వాత 4 తర్వాత 6 అలాగ అయ్యారు సార్. ఇంకా అలా పెరుగుతుంది కొద్దీ మనకి కొంచెం ఇంకా మనకు ఆర్డర్లు బాగా వస్తున్నాయి, ఏది నో అనకూడదు అనే ఉద్దేశంతో మా డ్వాక్రా లేడీస్నే సార్, జెంట్స్ కూడా అడిగేవారు, వాళ్ళకి ఇచ్చేవాళ్ళం కాదు, లేడీస్కి ఇచ్చేవాళ్ళం అండి. లేడీస్కి ఇవ్వడం వల్ల వాళ్ళు ఇంట్లో 80% వరకు తను లేడీ అయితే ఇంట్లో ఖర్చు పెట్టుకుంటుంది, పిల్లలకి అది చదివించుకోవడానికి అనే ఉద్దేశంతో లేడీస్కి ఇవ్వడం జరుగుతుందండి. ప్రజెంట్ ఇప్పుడు కూడా లేడీస్కి ఇస్తున్నామండి. అంటే స్వయం సహాయక సంఘాల యొక్క కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఒకరికి సహకారంగా మరొకరు అందరూ సహకారంగా ఉండాలనేటువంటి ఆ కాన్సెప్ట్ ని మీరు నెరవేర్చి మహిళలకే అవకాశాన్ని కల్పిస్తున్నారు. మహిళలకే ఇస్తున్నాను సార్, ఇంకా జెంట్స్కి అయితే ఇవ్వట్లేదు. తన లేడీ అయితే తన ఇంట్లో
తను ఏదో కొంచెం ఒక 5% తను ఓన్గా ఖర్చు పెట్టుకున్నా మిగిలిన ఇంట్లోకే పెట్టుకుంటారనే ఉద్దేశంతో వాళ్ళకే ఇస్తున్నాను సార్. మార్కెటింగ్ ఎలా ఉందమ్మా? అదే మార్కెటింగ్ మాకు స్టార్టింగ్లో అయితే కొంచెం ఇబ్బందిగానే ఉండేదండి. మార్కెటింగ్ కూడా మన డిఆర్డిఏ సర్ప వాళ్ళని అయ్యి అడిగేవాడిని, మాకు ఇంకా కొంచెం మార్కెటింగ్ రావాలి, మాకు ఏమీ తెలియదు కదా స్టార్టింగ్ అని అంటే వాళ్ళు ఎగ్జిబిషన్స్కి అయ్యి పంపించేవారండి. అవి కండక్ట్ చేసుకుని అందులో పార్టిసిపేషన్ చేస్తూ ఉంటే అలా స్లోగా పెరిగింది సార్. ఇక చివరిగా మరి మీరు మహిళలకి, మీ తోటి మహిళా సంఘ సభ్యులకి మీరు ఏం సలహా ఇవ్వదలుచుకున్నారు? నా తోటి నేను ఇలా చేయడానికి కారణం ఫస్ట్ డిఆర్డిఏ సర్ప వాళ్ళేనండి. మనం ఇంట్లో అడిగితే ఎవరు కూడా గమ్ముని నువ్వు చేసేవాళ్ళ కూర్చో అనే ఉద్దేశం ఉండేదండి మా ఇంట్లో కూడా. ఇలాగ రావడం చేయటం వల్ల నాకు చాలా ఇప్పుడు సాటిస్ఫాక్షన్గా ఉందండి. కటింగ్ అమ్మాయి ఉంటుంది, కటింగ్ మాస్టరు వచ్చి కటింగ్ చేసేస్తుందండి. అందరికీ కూడా మిగిలిన లేడీస్ అందరికీ కూడా వాళ్ళు గడప బయటికి రాకుండానే వాళ్ళకి ఇంట్లోకే వర్క్ పంపించడం జరుగుతుందండి. ఇప్పుడు ప్రజెంట్ వచ్చి 15 మంది వరకు వర్క్ చేస్తున్నారండి. ఇలాగే మనం ఆడవాళ్ళ నారీ శక్తి ఏంటో చూపించాలి వాళ్ళకి. ఇలాగే ప్రతి లేడీకి కూడా ఏదో ఒక స్కిల్ ఉంటుందండి. ఆ స్కిల్ని మనం బయట పెట్టినప్పుడే మన ఇన్ఫ్లుయెన్స్ ఏంటో తెలుస్తుంది అన్నమాట అండి. ఇప్పుడు ఎక్కువ లేడీస్ అందరూ కూడా బిజినెస్ లో బాగా రాణిస్తున్నారండి. దీనికి ప్రభుత్వం కూడా అలాగే అండగా ఉంది సార్. ధైర్యంగా కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతున్నారు. దానివల్లనే మేము కూడా బయటకు రావడం జరుగుతుందండి. ప్రతి లేడీ కూడా ఎవరి కాళ్ళ మీద వాళ్ళే నిలబడాలి ఈ రోజులను బట్టండి. ఎవరి మీద ఆధారపడి రోజులు కాదు ఇది. ఇద్దరు కూడా చేసుకుంటేనే ముందుకు వెళ్తుందండి ఫ్యామిలీ అనేది. అంటే గవర్నమెంట్ ఇప్పుడు ఎవరైతే మహిళలు ఆర్థికంగా నిలదొక్కుని వాళ్ళ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకున్నారో వాళ్ళందరికీ ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ప్రతి మహిళని కూడా వ్యాపారవేత్తగా తయారు చేయాలి, లక్షాధికారులను చేయాలని అన్నది ప్రభుత్వం యొక్క సంకల్పం. దాన్ని మీరు నెరవేర్చే దిశగా ముందుకు వెళ్తున్నారు. మీతో పాటు కొంతమంది మహిళలను ఉపాధి కల్పించి ఒక పారిశ్రామికవేత్తగా మీరు ఎదుగుతూ మీతో పాటు కొంతమందిని ముందుకు తీసుకెళ్తున్నారు. భవిష్యత్తులో మరిన్ని అవకాశాలను అందిపుచ్చుకొని మరింత మంది మహిళలకి మీరు స్ఫూర్తిదాయకంగా ఉండాలని చెప్పానని కోరుకుంటున్నాం. అలాగే సెర్ప్ నుంచి డిఆర్డీఏ నుంచి మీకు ఏ విధమైన సహకారం కావాలన్నా అందించడానికి ప్రభుత్వం తరఫున మీ అందరం సిద్ధంగా ఉన్నాం. మీ వ్యాపారానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మంచి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్కారం, నా పేరు గంటా శ్రీనివాసరావు. నేను పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ళ మండలం ఏపీఎంగా పనిచేస్తున్నాను. డ్వాక్రా మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పనిచేస్తూ ఉన్నాము. ఇప్పుడు ప్రజెంట్ మనం తీసుకున్నటువంటి అన్నపూర్ణమ్మ గారు ఈ జూట్ బ్యాగుల తయారీ రంగంలో ఆసక్తి ఉందని గమనించి ఆమెకి బ్యాంక్ లోన్ ఇప్పించడం, PMEGP లోన్ ఇప్పించడం జరిగింది. దాని ద్వారా కావాల్సినటువంటి ట్రైనింగ్ కూడా ఇప్పించి ఒక మంచి పారిశ్రామికవేత్తగా తయారు చేసాం. ఈరోజు ఆమె నెలకి 40 నుంచి 50,000 రూపాయలు ఆదాయం పొందుతున్నారు. అలాగే ఇంకా ఎవరెవరైతే ఇట్లాంటి వ్యాపారాలు చేసుకుంటున్నారో వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళకి కావాల్సిన ఆర్థిక సహాయం అందించడము, ట్రైనింగ్ ఇప్పించడము, తద్వారా ఒక మంచి పారిశ్రామికవేత్తగా తయారు చేసి ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చే విధంగా పనిచేస్తున్నామని తెలియజేస్తున్నాం.